సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైన ఒక హీరో గురించి చెప్తానన్నమాట. ఆ హీరో పుట్టడం గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. టాలీవుడ్ లో రిచెస్ట్ హీరోకి కొడుకు కూడా. అలాగే ఆయన తాత కూడా చాలా పెద్ద హీరో. పైగా వాళ్ళకి ఇండస్ట్రీలో లేనిదంటూ లేదు. అయినా సరే అతను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రూవ్ చేసుకోలేదు. స్టార్ హీరో కొడుకు కానీ స్టార్ అనిపించుకోవడానికి మాత్రం 10 ఏళ్ల నుంచి నానా తిప్పలు పడుతున్నాడు. కనీసం సినిమాలు కూడా ఎక్కువ చేయలేదు. ఏదో ఒకటి చేశాడు, గ్యాప్ ఇచ్చాడు, మళ్ళీ రెండో చేశాడు, గ్యాప్ ఇచ్చాడు, ఏదో చేసుకుంటూ వస్తాడనమాట. ఇంతకీ ఆ హీరో ఎవరంటే అఖిల్ అక్కినేని. నిజమే, అఖిల్ అక్కినేనికి లేనిదంటూ ఏమీ లేదు. స్టార్ కిడ్, స్టూడియోకి ఓనరు, అలాగే చాలా థియేటర్లు, సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళు అనుకుంటే జరగదంటూ ఏదీ లేదు. కానీ అఖిల్ కి మాత్రం ఒక్క హిట్ కూడా పడట్లేదు అనమాట. దీనికి కారణం ఏంటంటే మెయిన్ గా అసలు అఖిల్ కే సినిమా మీద అంత ఫోకస్ ఉన్నట్టు కనపడదు. తను ఏంటో కొంచెం ఓవర్ గా రియాక్ట్ అయిపోతా ఉంటాడు, ఓవర్ గా చేస్తూ ఉంటాడు తప్పితే అసలు కథకి తగ్గట్టుగా చేయాలనే విషయం అఖిల్ కి అయితే తెలియదు అనమాట. అలాగే ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకోవాలో కూడా అఖిల్ కి తెలియదు. పోనీ నాగార్జున గారు చెప్పినా వినే పరిస్థితి ఉండదు. అందువల్ల అఖిల్ చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు అనమాట. అఖిల్ తన మైండ్ సెట్ ని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఏంటంటే అఖిల్ ఏదో లవ్ స్టోరీస్ చేసుకుంటా అలా అలా వెళ్ళిపోతున్నాడు. చాలా డిఫరెంట్ స్టోరీస్ చేస్తేనే ఇక్కడ ఇండస్ట్రీలో నిలబడగలం అనమాట. నాగార్జున గారు కూడా అందరిలాగా సినిమాలు చేయలేదు. ఆయన కూడా చాలా డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకున్నారు. ఒక శివ గాని, అలాగే ఒక మాస్ గాని, ఆయన చేసిన సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్ సినిమాలు అనమాట. అందువల్లే ఆయనకంటూ ఒక సపరేట్ గుర్తింపు వచ్చింది. కాబట్టి అఖిల్ గారు కూడా తన సొంత ఐడియాలజీని సినిమాల్లోకి తెచ్చుకొని తనకి ఏ కథలైతే బాగా సూట్ అవుతాయో వాటిని ఎంచుకోవడం అనేది అఖిల్ గారికి చాలా మంచిది. అంతేగాని అందరూ అలాంటి స్టోరీలు చేస్తున్నారు కదా, నేను అలాంటి స్టోరీలు చేయడం అనేది మాత్రం ముఖ్యం కాదనమాట. తన స్పెషాలిటీని కథల్లో చూపిస్తే ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. చూద్దాం మరి ఇక నుంచి అయినా ఆయన తనకి తగ్గట్టుగా కథలు ఎంచుకొని మంచి హిట్లు కొట్టి ఒక పెద్ద హీరో అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.